కర్రీ మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నామండి. ఉల్లిపాయ ఫ్రై వేగితే ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ వేగితే మనకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ వాటర్ వేసుకొచ్చండి. మనమైతే చింతపండు పులుపు అయితే వేసేద్దామండి. చక్కగా చింతపండు పులుపు వేసుకొని ఫ్రెండ్స్ కొంచెం చింతపండు పులుపు వేసేసుకున్నాక ఫ్రెండ్స్ పునుగుల కర్రీ అంటే నాకైతే ఇష్టం అండి. చాలా టేస్టీగా మనకి దాంట్లో బాగా పునుగులు ఈ గ్రేవీ బాగా మనకి జ్యూసీగా కాసేపు 5 మినిట్స్ మాట దగ్గర అయిపోయాక 5 మినిట్స్ వేసి దీంతో పాటు ఉడకబెట్టామంటే మన పునుగుల కర్రీ ఎక్సలెంట్ జ్యూసీగా మనకి తయారవుతుంది. కర్రీ అయితే చూడండి కొంచెం ఇలా మనం సర్వే చేసుకుంటే సర్వింగ్ ఒకటేట 3 వేసుకుని లాగించేస్తారండి. మనకి అంత బాగుంటుంది మన కర్రీ. ఒక్కసారి మన కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ కర్రీ పునుగుల కర్రీ. మనకి దసరా కాబట్టి కొంచెం హెల్త్ అన్నిటిలో